వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై పీస్ఫుల్ హోమ్. ఈరోజు కూడా ఒక చక్కటి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు ఏంటంటే ఒక ఆర్టిఫిషియల్ ప్లాంట్ అనేది తీసుకున్నాను. ఇది మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాను. చాలా బాగుంది, క్వాలిటీ కూడా చాలా బాగుందండి. సో మీషోలో ఆర్డర్ పెట్టుకునేటప్పుడు నేను ఈ ట్రీని చూసాను. సో కంప్లీట్గా ఏంటంటే మనకి ఇచ్చినప్పుడు డెలివరీ చేసినప్పుడు అన్నీ సపరేట్ చేసేస్తారండి. లీవ్స్ని సపరేట్ చేసేస్తారు, ఆ స్టెమ్ కంప్లీట్ అంతటిని కూడా సపరేట్ చేసేస్తారు. మొత్తం అన్నీ పర్ఫెక్ట్గా మనకి ఎన్ని అయితే ఉన్నా అన్ని పర్ఫెక్ట్గా అన్ని లీవ్స్ అనేవి కంప్లీట్గా ఇచ్చారండి. నేనైతే ప్లాంటే తీసుకున్నాను, ఫ్లవర్ది అయితే తీసుకోలేదు. నాకు ప్లాంట్ అయితే బాగా నచ్చింది. సో మెయిన్ నాకు థాట్ ఏంటంటే నా బ్రాస్ రాధాకృష్ణ ఉన్నారు, సో దాని దగ్గర పెట్టడానికి నేను ఈ ఆర్టిఫిషియల్ ప్లాంట్ అనేది తీసుకున్నాను. ఇదైతే చాలా బాగా సెట్ అయింది. పెట్టగానే ఓవర్ లుక్ అనేది ఇలా ఉంది. సో రాధాకృష్ణ పక్కన జస్ట్ నార్మల్గా పెట్టి చూశాను, చాలా బాగుంది. బట్ హైట్ కోసం నేను ఇంకా ఆలోచిస్తున్నాను. సర్లే అని పెట్టేసాం కదా అని చెప్పి ఈ మొక్కను తీసుకొచ్చి సో దాని ప్లేస్ నా యాక్చువల్గా ఎక్కడంటే దాని కార్నర్ ప్లేస్ అండి. ఇది కూడా మీకు చూపిస్తున్నాను. ఇది ఎగ్జాక్ట్ కార్నర్ ప్లేస్. ఆ కార్నర్ ప్లేస్లో పెడితే బాగా పర్ఫెక్ట్ ప్లేస్ అయితే సరిపోయింది. బట్ హైట్ అయితే నాకు కావాలి. సో దానికోసం ఏం చేయాలి అని చెప్పి అట్ ద సేమ్ టైం ఏమైందంటే ఇది నేను పెట్టి ఒక 2-3 డేస్ అవుతుంది. సో 2-3 డేస్ అవి మనకి ఈ 2-3 డేస్లో నాకు ఏం తెలిసిందంటే ఇది యూజ్ చేస్తుంది కొద్దీ మనం నడుస్తున్నాం కదా ఆన్ ద వే, అంటే దారిలో నేను వెళ్తున్నప్పుడు ఇది మనల్ని తగిలి పడిపోతుంది. మొక్క అనేది స్లిప్ అవుట్ అవుతుందండి. సో పడిపోయాక సో మళ్ళీ అదైతే పడిపోయాక బ్రేక్ అవ్వడం కానీ లీవ్స్ బయటికి రావడం కానీ ఏం కాదు. అంటే దానికి సపోర్టివ్ బ్యాలెన్సింగ్ అనేది లేదు. కిందన హెవీ వెయిట్ మనకి ఈక్వల్గా సపోర్ట్, అంటే మనం ఇప్పుడు ఈక్వల్గా మనం నడుస్తున్నంత హైట్లోనే అది ఉంది కాబట్టి దానికి పడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో అందుకని చెప్పి దాని హైట్ కోసం అని చెప్పి నేను ఇది పెట్టానండి. వుడ్ స్టోరేజ్ బాక్స్ ఉంది. సో వుడ్ స్టోరేజ్ బాక్స్ పెట్టి దాని మీద నేను ఇది పెట్టా. సో ఇలా పెట్టాక కూడా నాకు ఇంకేమనిపించిందంటే ఇది కూడా బ్రాస్ ఏమైనా తీసుకుంటే బాగుంటుంది కదా, ఇది కంప్లీట్ బ్రాస్లో ఉంది. ఇంకొంచెం హైట్ కూడా వస్తే కరెక్ట్ రాధాకృష్ణ అంత హైట్లో ఉంటుంది నాకు పర్ఫెక్ట్గా అని చెప్పి నేను ఒకటి అమెజాన్లో ఆర్డర్ పెట్టుకున్నానండి. దీని క్వాలిటీ కూడా చాలా బాగుంది. విత్ స్టాండ్తో వచ్చింది. ఇది నాకు పాట్ ప్లస్ పాట్ స్టాండ్ వాడే ఇచ్చాడండి. పాట్ స్టాండ్ కూడా కరెక్ట్ పెట్టేటప్పుడు కిందన దాని కర్వ్ కూడా చాలా బాగుంది. అసలు దీని యొక్క ఫినిషింగ్ కానీ దీని యొక్క కర్వ్ కానీ చాలా బాగుంది. అది స్ట్రక్చర్ సూపర్గా ఉంది. అసలు నేను తీసుకుంది కూడా పర్ఫెక్ట్గా అక్కడ పెట్టాక ఇంకా బాగుందండి. మీరు వీడియోని బట్టి ఎండింగ్ వరకు చూడండి. నేను సపోర్టింగ్ కోసం ఏం చేశాను అనేది కూడా మీకు ఇప్పుడు వీడియోలో చూపిస్తాను నేను. ఎందుకంటే నేను చెప్పాను కదా, ట్రీ అనేది ఆ కిందన బ్యాలెన్సింగ్ అంటే ఒరిజినల్ ట్రీ అంత హెవీ వెయిట్ అనేది దానికి ఉంటే ఆ బౌలు పడిపోద్దు, అట్ ద సేమ్ టైం ట్రీ కూడా పడిపోదు అని చెప్పి నేను దానికి బరువు అనేది పెట్టుకున్నాను. వెయిట్ అనేది ఎక్కువగా పెట్టుకోవడానికి కోసం నేను స్టోన్స్ ఉంటాయి కదండి, బయట మన స్టోన్స్ ఉంటాయి, వేరే వారి దగ్గర వర్క్ అవుతుంటే అక్కడికి వెళ్ళి నేను ఒక బ్యాగ్ స్టోన్స్ అనేది తెచ్చుకున్నాను. సో పెట్టాక కూడా చూడండి, అంటే ఆ బౌల్ ఇచ్చిన దానికి ఈ పెట్టిన నేను ట్రీకి సరిపోవట్లేదు మళ్ళీ బ్యాలెన్సింగ్ అంటూ మళ్ళీ ఊగుతుంది అది. సో ఇప్పుడు దీని అంట్లో వేస్తే ఇది ఇప్పుడు మనం మట్టి అలా వేస్తాము, మనం ఒక ఆర్టిఫిషియల్ మళ్ళీ మొక్క పెట్టేటప్పుడు అది పడిపోకుండా వేలాడకుండా ఉండడానికి మన సపోర్ట్ అనేది మట్టి అలా ఇస్తున్నాము. సో దీనికి కూడా నేను ఏం చేశానంటే ఆర్టిఫిషియల్ ప్లాంట్కి ఆ కంకర్ రాళ్ళు అనేవి బయట నుంచి తెచ్చుకొని దాన్ని ఫుల్గా వేసేసి దాని మీద నా దగ్గర కొంచెం డెకరేషన్గా ఉన్న వైట్ స్టోన్స్ అనేవి ఉన్నాయండి, మార్బుల్స్. సో ఆ మార్బుల్ స్టోన్స్ అనేవి దాని మీద డెకరేట్ చేశాను. సో ఫైనల్ లుక్ అయితే నేను ఇంత హార్డ్ వర్క్ చేసింది చాలా మంచిగా వచ్చిందండి. అసలు చాలా బాగుంది. ఇదిగోండి ఫైనల్ ఓవర్ లుక్ అనేది ఇలా ఉంది. ఫైనల్ లుక్ ఇది బ్రాస్ కంప్లీట్ బ్రాస్. అండ్ రాధాకృష్ణ పక్కన ట్రీ అనుకున్నాను, ట్రీ కూడా వచ్చేసింది. ఈ ట్రీని తయారు చేసేటప్పుడు మట్టుగా అంటే లీవ్స్ చాలా ఉన్నాయి కదా, సో లీవ్స్ పెట్టేటప్పుడు టేకింగ్ చాలా పట్టింది నాకు. మా అబ్బాయి మా హస్బెండ్ ఇద్దరు హెల్ప్ చేశారు. చాలా చాలా ఫాస్ట్గా అయ్యింది. బట్ 2 డేస్ తర్వాత అది యూజ్ చేశాక దాని యొక్క డ్రాబ్యాక్ తెలిసింది. దాన్ని కూడా రెక్టిఫై చేసుకున్నాను. ఇది కూడా యూజ్ చేసి ఒక 2 డేస్ అయింది. కంప్లీట్ ఓవర్ ఇది పక్కా అండి, ఎవరైనా తీసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. యూస్ఫుల్ అయితే మటుకు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను. ఈ వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.